19 సంవత్సరాలలో నాకు తెలిసి ఫస్ట్ టైం రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ వేసినటువంటి కౌంటర్ని చూస్తే ఇంత ఘాటుగా ఫస్ట్ టైం వాళ్ళు చాలా ఘాటుగానే కౌంటర్ వేశారు. ఇప్పటి వరకు మార్గదర్శి వైపు నుంచి వినిపిస్తున్న వాదనలు ఏంటి? డిపాజిట్లు స్వీకరించడానికి ఆర్బీఐ మాకు అనుమతి ఇచ్చింది అని చెప్పి వాళ్ళు చెబుతూ వచ్చారు. అండ్ ఇది నిబంధనలకు విరుద్ధము అని చెప్పి మాకు ఆర్బీఐ ఎప్పుడు చెప్పలేదు అని వాళ్ళు చెబుతూ వచ్చారు. ఇందులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా ఈ మా డిపాజిట్ల స్వీకరణ మీద ఎవరి నుంచి ఫిర్యాదులు కంప్లైంట్లు లేవని వీళ్ళు ప్రధానంగా చెబుతూ వస్తున్నవి న్యాయస్థానాల్లో, వాళ్ళ పత్రికలలో, వాళ్ళ పార్టీ నాయకులు విరివిగా రెగ్యులర్గా చెబుతూ వస్తున్నది ఇవే. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో వేసిన అఫిడవిట్ మీరు చేస్తున్నది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి మేము చెప్పినాం వాళ్ళకు. చట్ట ప్రకారం మీరు చేస్తున్నది నేరం అని చెప్పి మేము వాళ్ళకు చెప్పినాం. వాళ్ళ మీద ప్రజల నుంచి మాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి, డిపాజిట్దారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఆర్బీఐ చెప్పినవి ఫిర్యాదులు వచ్చాయి, ఫిర్యాదులు లేవు అనేది అబద్ధం. మేము వాళ్ళు డిపాజిట్లు సేకరించడానికి సర్టిఫికేట్ ఇచ్చాం, మేము అనుమతి ఇచ్చామన్నది అబద్ధం. మేము అనుమతి ఇవ్వలే, పైగా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాం మీరు చేస్తున్న తప్పు, డిపాజిట్లు స్వీకరించకూడదు అని. ఏ సెక్షన్ ప్రకారం తప్పో చెప్పాం, ఏ సెక్షన్ ప్రకారం డిపాజిట్లు స్వీకరించకూడదు నేరం అవుతుందో చెప్పాం. ప్రజల నుంచి కంప్లైంట్ వచ్చేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అని ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఇందులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వద్దు అని చెప్పే వాళ్ళ వాదన పూర్తిగా తిరస్కరించాలి. కారణం ఆయన కర్త కావచ్చు, కానీ ఇది ఒక సిస్టమ్. ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఆ సంస్థ చేసినటువంటి నేరపూరిత అక్రమాల నుంచి తప్పించుకోలేరు. ఆయన చనిపోయినంత మాత్రాన ఇందులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వద్దు అని చెప్పడం తప్పు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాలి. వాళ్ళు చేసిండేది తప్పు. సో చట్ట ప్రకారం వాళ్ళు దానికి శిక్షార్హులు. నిబంధనల ఉల్లంఘన మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి, డిపాజిట్దారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పి ప్రతి అంశాన్ని ఈ 19 సంవత్సరాల్లో మార్గదర్శి ఏ అంశాన్ని అయితే వాళ్ళ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కించి వార్తలు రాశారో, ఏ అంశాన్ని అయితే పదే న్యాయస్థానాల్లో చెబుతూ వచ్చారో ఇవన్నీ కూడా తప్పు అని, వాళ్ళు చెబుతున్నవి శుద్ధ అబద్ధాలు అని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో వేసిన కౌంటర్ ద్వారా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగే కౌంటర్ అయితే వేసింది. మరి ఫైనల్గా న్యాయస్థానాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో తెలియదు, కానీ ఆర్బీఐ మాత్రం చాలా ఘాటైనటువంటి కౌంటర్ వేశారు మార్గదర్శి మీద.